హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఎన్నో అద్భుతమైన సినిమాలను మనకందించిన ప్రొడ్యూసర్ దామోదర్ గారు నాతో పాటుగా ఉన్నారు. అండ్ ఇప్పుడు 'ఈషా' అనే సరికొత్త ఫిల్మ్‌తో మన ముందుకు రాబోతున్నారు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా నిజంగానే ఆత్మలున్నాయా అనే ప్రశ్నకి ఇదొక సమాధానం అని చెప్తున్నారు. నిజంగా మరి ఆత్మలున్నాయా? 'ఈషా' సినిమా ద్వారా ఎలా మనం నిరూపించుకుంటాం ఏంటి అనేది దామోదర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. యాహ్! ఏమంటారు సార్? అంటే 'ఈషా' సినిమాతో ఇప్పుడు మా ముందుకి రాబోతున్నారు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐ థింక్ సో. ఎందుకు ఈ సినిమాని పిక్ చేసుకోవడానికి కారణం ఏంటి అసలు? అంటే ఈ సినిమా ఎప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ 2 years నౌ. హ్మ్. చేసింది కదా. బట్ నేను కాన్షియస్గా నా లాస్ట్ సినిమా తర్వాత ఒక గ్యాప్ తీసుకున్నాను. ఆ గ్యాప్ టైంలో వర్కౌట్ చేసి చేయటం జరిగింది. హ్మ్. సో ఇట్ టుక్ మీ సో మచ్ ఆఫ్ టైం. యాహ్! అంటే లాస్ట్ సినిమాకి నేమ్ పరంగా కొంతవరకు బ్యాక్‌డ్రాప్ అయింది అని చెప్పి మీరే మాట్లాడారు. అంటే అంటే అన్నారు నేను మాట్లాడతామంటే చాలామంది ఏమవుతుందంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి దాంట్లో ఇది ఒక కారణం అని చెప్పడం జరిగింది. రివ్యూ. రివ్యూలోనూ వాటిలోనూ లేకపోతే నన్ను కలిసిన కొంచెం శ్రేయభిలాషులు కానీ అట్లా. ఓకే. చేంజ్ చేసుంటే ఒకవేళ ఏ నేమ్ బావుంటదని అంటే ఏమన్నా? who knows, there is no guarantee, no. యాహ్! ఐ థింక్ సో. Who can give a guarantee? ఓకే. Nobody can give a guarantee, right? So all of us as a team, we got convinced at that point of time and we did it. ఆ పేరు పెడతాం జరిగింది చాలా ఆలోచించి. ఇఫ్ అన్నీ ఆలోచించాం ఇంకోటి ఆలోచించి ఫైనల్గా పెట్టడం జరిగింది. ఓకే, ఇఫ్ దట్స్ వాట్ పీపుల్ థింక్ ఇట్స్ ఫైన్. అంటే ఈ ఈషా అనే అంటే ఈ మధ్యలో కూడా మీరు కొంతవరకు స్టోరీస్ విన్నారు. బట్ ట్రయల్ చేయడానికి ఆగిపోయారు ఏంటి అనేది కూడా తెలిసింది. ఈషా అనే స్టోరీని పిక్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? అంటే డైరెక్టర్ మీద ఉన్న నమ్మకమా? లేక నాకు శ్రీనివాస్ మీద ఉన్న నమ్మకమే. హ్మ్. శ్రీనివాస్ మీద ఉన్న నమ్మకం ఏంటంటే నాకు ఆల్మోస్ట్ శ్రీనివాస్ ఇస్ బీన్ విత్ మీ ఫర్ పాస్ట్ 15 years. ఐ నో హిమ్ అండ్ ఆల్మోస్ట్ 7-8 years నుంచి కంటిన్యూస్గా నాతో ఉంటున్నాడు అతను. సో అతని క్యాలిబర్ మీద నాకు నమ్మకం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ బోత్ ఆఫ్ అస్ గాట్ కన్విన్స్డ్ విత్ దట్ లైన్ ఓకే. చేసి ఆమె వర్క్ చేయడం జరిగింది. సో ఇట్స్ టోటలీ బికాస్ ఆఫ్ శ్రీనివాస్ అండ్ ఆర్ కంబైన్డ్ డిసిషన్ యూ హెవ్ డన్ దిస్. అండ్ నార్మల్గా మీరు మొన్న గ్లిమ్స్ అప్పుడు మాట్లాడుతూ ఈ ప్రతిదీ వ్యాపారం చేయొద్దు అన్న థాట్లో మాట్లాడారు. సో ప్రతిదీ వ్యాపారం చేయొద్దని కాదు, నేను ఏమనంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఎవరిదైనా వ్యాపారమే కదా. ఐ థింక్ దేవర్ ఆస్కింగ్ మన వంశీనో బనీవాస్ ఏమన్నా అడిగినట్టున్నారు, ఏదో క్వశ్చన్ అడిగిన గుర్తులేదు. కానీ అప్పుడు నేను అందరంటే ఎవరు సంఘసేవ చేయడానికి రాలా. సినిమా అనేది సంఘసేవ కాదు, ఓకేనా. ఇప్పుడు నేనైనా ఎవరైనా, సో ఇట్ ఇస్ బిజినెస్ ఫర్ అస్. ఆ బిజినెస్ అయినప్పుడు బిజినెస్ అనేది ఇంపార్టెంట్ మాకు కదా. రేపు రెండో డే ఎవరికైనా బిజినెసే కదా. సో బిజినెస్ చేస్తూ సంఘసేవ చేయొచ్చు. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ వెల్ ఇన్ బిజినెస్, సమ్ అమౌంట్ ఐ కెన్ డూ దట్, సమ్ పర్సంటేజ్ ఐ వాంట్ చిన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి చేయొచ్చు. అట్లాగే అతను క్వశ్చన్ అడిగినప్పుడు చిన్న సినిమాలకి ఇట్లా అనేది అడుగుతున్నాను. ఎస్, ఇఫ్ ఈస్ డూయింగ్ వెల్ అండ్ హీఈస్ ట్రైంగ్ ఈ ప్లాట్ఫామ్తో ఇట్లా చేద్దాం సపోర్ట్ అని చెప్తాను, మంచి ఆలోచన అదని చెప్పాను. నేను ఒకప్పుడు చేద్దాం అనుకున్నాను, నా వల్ల కాలేదు, వీళ్ళిద్దరు చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్ అని చెప్పాను. మీ ఆలోచన కూడా అది చేయాలనుకున్నాను, కానీ నేను ఇట్ డింట్ మెటిలైజ్ ఫర్ మీ. వాళ్ళిద్దరు చేశారు, నేను అనుకున్న వాళ్ళకి చాలా దగ్గరికి చేస్తున్నారు. సో దెన్ ఐ వాస్ హ్యాపీ ఫర్ దెమ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ బిజినెస్, రైట్. ఎవడు ఫ్రీగా చేయడు. ఫ్రీగా చేస్తే ఏమవుతుంది, ఒకటో రెండో చేసి మూసుకోవాలి వాడు కూడా. దెన్ అగైన్ సంబడి హ్యాస్ టు కమ్ టు హెల్ప్ us, రైట్. సో చేసేవాడిని ఎంకరేజ్ చేస్తే హౌ బెటర్ ఈ కెన్ డూ అనేది ఉంటుంది, అతనికి కూడా ఉంటుంది. అది దట్స్ వాట్ ఐ మెంట్. అంటే కమర్షియల్ పరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా ఎలిమెంట్స్ మనం ప్రేక్షకులకు తీసుకెళ్ళాలి అంటే ఈషా సినిమా ఏ విధంగా వెళ్తుంది అంటారు? అంటే కమర్షియాలిటీ అండ్ ఇప్పుడు నేను కమర్షియల్ నాన్ కమర్షియల్ ఐ డోంట్, వాట్ ఐ ఫీల్ ఇస్ అది అనేది ఆ సెటప్లో నేను ఎక్కువగా నాకు పెద్ద ఎక్కదది ఎంతమంది చెప్పిన నేల నుంచి కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వెన్ యూ వాచ్ ఏ ఫిల్మ్, ఐదర్ యూ లైక్ ఇట్, యూ డోంట్ లైక్ ఇట్, సింపుల్. అది ఏ జానర్నా ఉన్నాయి, అంతే కదా. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ అంటారు. కమర్షియల్ హారర్ అనేది కమర్షియల్ ఎలిమెంటేగా. హారర్ సినిమా చాలా నడిచినాయి, ఇట్స్ థ్రిల్లర్స్ నడిచినాయి కదా. రీసెంట్గా ఇంకా ఈ ఆధ్యాత్మికం, హారర్ ఇవన్నీ ట్రెండింగ్ అవుతున్నాయి, బాగా వెళ్తున్నాయి కూడా. ఇంటర్నేషనల్లీ ఆల్సో దే డూయింగ్ వెల్. బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు హారర్ తీసావా, థ్రిల్లర్ తీసావా, లవ్ సబ్జెక్ట్ తీసావా, ఫ్యామిలీ సబ్జెక్ట్ ఏదైనా కానీ
ప్రేక్షకుడు అనేవాడు దానికి కనెక్ట్ అవ్వాలి. వాట్ ఎవర్ ఎమోషన్, వాట్ ఎవర్ జానర్, వాట్ ఎవర్ నవరసాల్లో ఏ రసం తీసుకున్నా కానీ దాని మీద కథ వెళ్ళినప్పుడు నీకు చూసేవాడు కనెక్ట్ కావాలి, కథ కనెక్ట్ కావాలి. అయ్యాడా లేదా అనేది అవుతేనే ఆడితే, లేకపోతే అట్లాంటి ఎన్ని తీసినా ఇప్పుడు నువ్వు చెప్పిన 3-4 పేర్లు చెప్తావు అవి ఆడిని, దాని మీద 100 సినిమాలు వచ్చి ఉంటాయి, అవి ఆడలేదుగా మరి. సో కన్విన్సింగ్గా ఉండాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమా అనేది విజువల్ మీడియం, జాగ్రత్తలు తీసుకోవాలి, సౌండ్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ హారర్ థ్రిల్లర్ లాంటి సినిమాలకి విజువల్, సౌండ్ ఎప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, పర్ఫార్మెన్స్ జాగ్రత్త తీసుకోవాలి. అండ్ ఈషా మూవీలో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు సార్? అంటే ప్రతి ఒక్క పార్ట్ తీసుకోవాలి, చెక్ చేయాలి, బట్ నేను బేసిక్గా ఏంటంటే నేను ఒకసారి నేను కన్విన్స్ అయ్యాను ఒక మనిషి మీద, ఒక డైరెక్టర్ మీద కన్విన్స్ అవుతాయి కనుక ఐ డోంట్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్. అండ్ శ్రీనివాస్ ఐ నో అబౌట్ హిస్ క్యాలిబర్. కలిసి వర్క్ చేసినప్పుడు, సబ్జెక్ట్ పరంగా చేసినప్పుడు ఏం చేయగలడు నాకు తెలుసు. సో ఇనీషియల్ గైడెన్సే తప్ప దాని తర్వాత ఇట్స్ ఫర్ హిమ్ టు డూ ఇట్. ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ విల్ డూ. అది అండ్ ఇట్స్ ద అవుట్పుట్ హెస్ కమ్ అవుట్ ఇన్ దట్ సేమ్ మేనర్. ఎక్కడ కూడా నేను పిన్ పాయింట్ చేసి ఏంటి సీన్ అని అడిగే ఛాన్స్ ఇవ్వలేదు నాకు అతను. సో ఐ వాజ్ వెరీ మచ్ కన్విన్స్డ్. అంటే ఏ సినిమానైనా సరే ఎట్ ద ఎండ్ మనం లాస్ట్ ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ సినిమా మొత్తాన్ని కూర్చోబెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటారు, ఆ 3 hours కూడా. కానీ ఈ సినిమాలో లాస్ట్ 20 minutes అందరినీ ఒక ఎమోషనల్ డ్రామాలోకి తీసుకెళ్తుంది అని చెప్పి బన్నివాస్ గారు మాట్లాడడం జరిగింది.